హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి వ్లాగ్స్. ఈరోజైతే నేను మటన్ కర్రీని సింపుల్గా అండ్ క్విక్గా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా ఒక హాఫ్ కేజీ మటన్ అయితే నీట్గా వాష్ చేసి అందులోనే పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, అలానే కొంచెం కసూరి మేతి కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని అందులోనే పెరుగు, మీరు పెరుగు తినే వాళ్ళైతే పెరుగు యాడ్ చేయండి, లేదంటే స్కిప్ చేయండి. పెరుగు కూడా వేసి అంతటిని ఒకసారి అయితే కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు కూడా మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకోండి. అలా పక్కన పెట్టేసి కొంచెం సేపు ఉంచడం వల్ల ఏంటంటే మటన్ చాలా సాఫ్ట్గా జ్యూసీగా వస్తుంది అనమాట. అలా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో కొంచెం ఒక 6 or 7 ఎండుమిర్చి, మీరు ఎంత కారం అయితే తినగలరు అనుకుంటే అంత కారంకి సరిపడా ఎండుమిర్చి, అలానే కొంచెం జీలకర్ర వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోనే సన్నగా స్లైసెస్గా కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా కొంచెం వేయండి. వేసి దాన్ని కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కూడా నీట్గా ఫ్రై చేసుకోండి. ఈ ఆనియన్ పేస్ట్ వేయడం వల్ల ఏంటంటే మటన్ మంచి టేస్ట్ అలానే కలర్ కూడా వస్తుందండి. మనకి గ్రేవీ కూడా బిర్యానీ లేదా ఇడ్లీలోకి గ్రేవీ కూడా బాగుంటుంది. అలానే అందులో అల్లం వెల్లుల్లి కూడా కట్ చేసి వేసాను, చూసారు కదా. నేను వేరేగా పేస్ట్ అయితే యాడ్ చేయను, అందుకని అలానే వేసేసుకున్నాను, అందులోనే పేస్ట్ చేసేస్తాను అనమాట. సో ఇంకొక కడాయిలో కొంచెం ఆయిల్ అయితే వేసుకొని అందులోనే ఆనియన్స్ అలానే కొంచెం సాజీరా కూడా వేసాను. అవి గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత అందులో మటన్ని మనం ఏదైతే మ్యారినేట్ చేసి పక్కన పెట్టామో దాన్ని వేసేసి వాటర్ అనేది లేకుండా ఉండేలా సిమ్ అండ్ మీడియంలో ఫ్లేమ్ని అడ్జస్ట్ చేస్తూ దాన్ని అయితే మొత్తం కుక్ అవ్వనివ్వాలి. చూడండి, అలా కుక్ అవ్వాలి. అలా కుక్ అయిన తర్వాత ఏదైతే మనం పేస్ట్ చేసుకున్నామో ఆ పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇందులో యాడ్ చేసి ఒక 2 minutes వరకు దాన్ని కుక్ అవ్వనివ్వాలి. కుక్ అయిన తర్వాత దాన్ని మనం కుక్కర్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఎందుకంటే మటన్ కడాయిలో చాలా ఎక్కువ టైం ఉడుకుతుంది అనమాట. కుక్కర్లో పెట్టేస్తే పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. ఇలా కుక్కర్లో వేసేసి కొంచెం వాటర్ వేసుకొని ఒక 6 to 7 విజిల్స్ అయితే పెట్టేయాలి. పెట్టేస్తే పర్ఫెక్ట్ మటన్ అండి. అసలు నాన్ వెజ్ వండడం రాని వాళ్ళు కూడా ఇలా చేస్తే చాలా ఈజీగా వండేయగలరు. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా అండ్ డెలిషియస్గా కనిపిస్తుందో. టేస్ట్ కూడా అదిరిపోయిందండి. అసలు చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది కర్రీ. ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. నా ఛానల్లో వీడియోస్ అయితే చాలా ఉన్నాయి, ఒకసారి చూడండి. చూసి నా వీడియోస్ కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి.